హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇక్కడ పిల్లలు ఎంత బాగా పిరమిడ్ చేశారో ఈ వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే చాలా ఎక్సలెంట్ చేసినారు. ఇది వచ్చేసి మనం బళ్ళారి చౌరస్తా దగ్గర ఉన్న పోలీస్ క్యాంప్లో ఈ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈ కార్యక్రమం చాలా సూపర్గా జరిపినారు. ఇక్కడ ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ అందరూ చాలా సపోర్టుగా ఈ ప్రోగ్రామ్ని ముందుకు నడిపించినారు. ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేసినారు ఈ స్కూల్లో. ఎంత బాగా చేసినారంటే పిల్లలు పిరమిడ్స్ మీరు ఈ చిన్న వీడియో రూపంలో మీకు నేను అందిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. ఇలాంటి పిరమిడ్స్ చేయడం వల్ల పిల్లల్లో ఆరోగ్యం కానీ యాక్టివిటీ చేయడం వల్ల పిల్లల ఎక్సర్సైజు ప్రతి ఒక్కరూ ప్రతి స్కూళ్ళలో నేను తెలియజేయడం ఏమన్నా అంటే ఓన్లీ చదువే కాకుండా ఇలాంటి పిరమిడ్స్తో పాటు మంచి గేమ్స్ స్పోర్ట్స్కి పంపించాలని. ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే చదువు కానీ బాగా చదువుతారు. కాబట్టి పిల్లలకి ముఖ్యంగా స్పోర్ట్స్ ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో అండ్ ప్రైవేట్ స్కూళ్ళలో ప్రతి ఒక్క స్కూల్లో పిల్లలకి స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంటు. ఈ స్పోర్ట్స్ వల్ల మనకి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, ప్లస్ చాలా ఫిట్గా తయారవుతారు. కాబట్టి కొన్ని స్కూళ్ళలో ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య నారాయణ స్కూల్లో అయితే అసలు గేమ్స్ అనేటివి ఉండవు, సెలబ్రేషన్స్ కానీ తక్కువ ఉంటాయి. ఓన్లీ చదువు 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 అంటుంటారు. నేను తెలియజేయడం ఏమన్నా అంటే చదువు ఒకటే కాదు, యాక్టివిటీస్ కానీ ఉండాలి స్కూల్లో. చూడండి, అక్కడ పిల్లవాడు ఇద్దరిని ఎత్తుకొని ఎలా రౌండ్ చేస్తున్నాడో, ఇదొక ఆసనం. ఇది ఇప్పుడు నెక్స్ట్ అందరూ కలిసి అంటే అక్కడ ఉన్న పిల్లలందరూ కలిసి గుంపుగా తయారై ఒక ఆసనం చేస్తారు. చాలా సూపర్గా ఉంటుంది ఈ ఆసనం. కానీ ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తూ ఇలానే ఇంకా కొన్ని స్కూల్ వాళ్ళకి కానీ నేను తెలియజేయడం ఏమన్నా అంటే ఇలాంటి పిరమిడ్స్ చేపించడం వల్ల పిల్లలు యాక్టివ్గా ఉంటారు, ప్లస్ మనకి స్కూల్కి రానికే ఇంట్రెస్ట్ పుడుతుంది. పిల్లవాడు మైండ్లో ఏముంటుందంటే ప్రతిరోజు చదువు చదువు అంటే ఏ పిల్లవాడు చదవలేడు. ఎందుకంటే ఎప్పుడు చదివే ఉంటే పిల్లోని మైండ్ ఎలా ఉంటుందంటే చదువు కాకుండా ఏదైనా ఆటలు ఆడిపిస్తే బాగుంటుంది, పాటలు పాడిస్తే బాగుంటుంది, ఏదైనా యాక్టివిటీ చేపిస్తే బాగుంటుంది, ఈ విధంగా ఆలోచిస్తాడు. కాబట్టి ప్రతిరోజు గేమ్స్తో పాటు యాక్టివిటీస్ కానీ లేదా సాంగ్స్ పాడించడం కానీ, పిల్లలు టీచరు వెళ్ళినమ్మడే లెసన్ స్టార్ట్ చేయకుండా ఏదన్నా ఒక ఫన్ కామెడీ లాగా అంటే ఒక 5 minutes పిల్లల్ని నవ్విస్తే పిల్లవాడు బాగా ఇంట్రెస్ట్గా లెసన్ వింటాడు. చూడండి, అక్కడ అంతమంది పిల్లలు ఒకరి మీద ఒకరు ఎక్కి సర్కిల్ ఫామ్ చేసినారు, అంటే చాలా సూపర్ చేసినారు. ఇది ఇలా చేయడం అంటే ఎంతో గ్రేటు, అంటే ఎంతో భయపడకుండా ఎంతో బాగా చేసినారు. కాబట్టి ఈ వీడియో చూస్తూ వెళ్ళకుండా మన ఛానల్కి సపోర్ట్ కానీ చేయాలి. నేను ఇలాంటి వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాను. ఇప్పుడు చేసే ఆసనం కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఇలాంటి ఆసనాలు చాలా చేసినారు ఈ పిల్లలు. నిజంగా ఈ విఆర్ సాయుధ పోలీస్ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే సార్ ముందుండి బాగా సపోర్ట్ చేసినాడు పిల్లలకి. ఇలా సపోర్ట్ చేయడం వల్ల పిల్లవారికి ఇంకా చదువుకోవాలనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి డిఐజీ సార్ గారు కానీ వచ్చేసినారు. ఎందుకంటే ఇలాంటి యాక్టివిటీస్ ఎంతో డేర్ ఉంటేనే చేయగలరు పిల్లలు. కాబట్టి ప్రతి ఒక్క స్కూళ్ళలో ఇలాంటి పిరమిడ్స్
చేపించి పిల్లల్లో యాక్టివిటీ పెంచాలని, దీంతోపాటు స్పోర్ట్స్ ప్రతి ఒక్కరికి నేను ఇంకా మళ్ళీ తెలియజేయడం ఏమన్నా అంటే స్పోర్ట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ చూడండి దయచేసి. ఎందుకంటే పిల్లవాడు యాక్టివ్గా ఉంటేనే చదువు బాగా చదవగలడు. ఇదొక్కటి దయచేసి ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూళ్ళకి తెలియజేయడం ఏమన్నా అంటే గ్రౌండ్ ఉన్న స్కూళ్ళలో మాత్రమే వదలండి పిల్లల్ని, వేరే స్కూళ్ళలో వదలొద్దండి దయచేసి. ఎందుకంటే పిల్లవాడు గేమ్స్ పాల్గొంటే మంచిగా యాక్టివ్గా ఉంటాడు, బాగా చదువుతాడు. కాబట్టి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూ వెళ్ళొద్దు.